హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. మొదటిగా అందరికీ హ్యాపీ సండే అండి. అందరూ లేసారా? బైబిల్ చదువుకున్నారా? ప్రేయర్ చేసుకున్నారా? క్రైస్తవులైన వారు. సో ఇదిగో నా దినచర్య ఇలా స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకున్న తర్వాతే పని స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు నన్ను బలపరిచిన వాక్యం నేను చదువుతున్నప్పుడు నైట్ నుండి నాకు చదవాలనిపిస్తున్న వాక్యం ఏంటంటే కీర్తనాలు 47 2-3 వచనాలు చదువుతానండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరాధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. మన రాజుని కీర్తించుడి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ అండి. ఇక్కడ ఉంది కదా, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో సో దేవుణ్ణి గణపరచుడు ఉంది కదండి. సో సర్వజనులు అంటే ఈరోజు ప్రతి 6 దినములు పనిచేసి 7వ దినము దేవుని దినం అన్నమాట. అది సో యేసయ్య రోజు, అది 7వ రోజు. అందుకే ఆయనను ఆరాధించడానికి మనం మందిరానికి వెళ్ళాలి. సో ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలి. సో ఆయనని సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో సో ఆయనను కీర్తించుడు ఉంది కదండి. మనము 6 దినములు మనవే, 6 రోజులు మనం పని చేయొచ్చు, కానీ 7వ రోజు చప్పట్లు కొడుతూ ఆయనను కీర్తిస్తూ ఆయనను గణపరుస్తూ ఆయనను కొనియాడుతూ ఆయనను మహిమపరచాలండి. అది ఆదివారం దినం. సో ఈ వాక్యము నేనేం చదవాలి ప్రభా అనుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిండండి, ఈ వాక్యము చదువు అని. సో అందుకే ఈ వాక్యం చదివాను. ఎందుకంటే సర్వజనులారా చప్పట్లు కొట్టు అంటే ప్రజలందరినీ, ఇంకా దేవుడంట అన్యజనులకు కూడా మహారాజై ఉన్నాడంట. సో ఇంకా దేవుడు భయంకరుడు. సో ఆయన ఎంత ఆశ్చర్య క్రియలు చేస్తాడో అంత భయంకరుడు కూడా. సో ఇంకా ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుందండి. సో మనం అందుకే ఆయనని కొనియాడాలి, ఆయనని గణపరచాలి, చప్పట్లు కొడుతూ ఆయనను కీర్తిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధించే రోజు ఈరోజు సండే. మనం 6 దినములు 6 రోజులు మనవే, మనం ఎంత పనైనా చేయొచ్చు 6 రోజులు, కానీ 7వ రోజు ఆయనకు సమయం ఇవ్వాలి. మనం ఆయనను స్తుతించడానికే సమయం ఇవ్వాలండి. సో ఈ వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రేయర్ చేస్తానండి. స్తోత్రం ప్రభా, ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో తండ్రి అయా నిన్ను స్తుతించమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇదిగో నాయన ఇంకా నిన్ను స్తుతించే కృప నాకు దయచేయండి, మాకును దయచేయమని, వింటున్న బిడ్డలందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈరోజు ఆదివారం నాయన నిన్ను స్తుతించి నిన్ను గణపరిచే కృప నాకును మాకును దయచేయండి. నా కుటుంబం చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా చుట్టూ, నా భర్త చుట్టూ నీ అగ్ని కంచె వేసుకోండి. మరి ముఖ్యంగా తండ్రి ఈరోజు మందిరానికి వెళ్తుండగా నీ సేవకులను అభిషేకించి మాతో మాట్లాడమని, ఎంతమంది సేవ చేస్తున్నారు నీ సేవకులపై నీ అభిషేకం కుమ్మరించి నీ కొరకు వాడుకొనమని ప్రభా. ముఖ్యంగా ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ముట్టి స్వస్థపరచండి, ఎంతమంది డెలివరీకి సిద్ధపడుతున్నారో మంచి డెలివరీ దయచేయండి తండ్రి. ఎంతమంది అప్పులతో ఉన్నారు, యేసు నామంలో అప్పులు కొట్టివేయబడును గాక. ఎంతమంది నానా విధములైన తండ్రి బాధల చేత బంధింపబడి ఉన్నారు, యేసు నామంలో వారి బంధకాలు విడిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాను.
ఇదిగో తండ్రి, ఈరోజు అంతా నీ శాంతి, నీ సమాధానం, నీ పరిశుద్ధాత్మ శక్తి నాకును మాకును దయచేయమని నన్ను నేను తగ్గించుకుంటున్నామని హెచ్చిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. బాయ్ అండి అందరికీ.